బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ది ఒడిస్సీ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాస్తూ ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కేవలం 2 నుండి 3 రోజుల్లోనే ఏకంగా $264.1 మిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 2200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రపంచ సినీ రంగాన్ని నిర్ఘాంతపరిచింది. $250 మిలియన్ అంటే దాదాపుగా 2000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తన ఓపెనింగ్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని రాబట్టుకుని సంచలనం సృష్టించింది. ఈ ఊహించని విజయాన్ని, కలెక్షన్ల సునామీని చూపిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు బాలీవుడ్ పై భారీ ఎత్తున సెటైర్లు, పంచులు విసురుతూ ఉన్నారు. ది ఒడిస్సీ 2 రోజుల్లో సాధించిన ఈ కలెక్షన్లు మన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద కోటింగ్ లాంటిది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో అత్యధిక వసూలు సాధించిన బాలీవుడ్ లైఫ్ టైం రికార్డులను నోలాన్ సినిమా కేవలం 3 రోజుల వీకెండ్ వసూళ్లతోనే దాటేయడంపై విశ్లేషిస్తూ హిందీ చిత్ర పరిశ్రమ మేకింగ్ తీరును ఏకిపారేస్తూ ఉన్నారు. నోలాన్ అభిమానులు ఆయనను గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని కొనియాడుతూ, ఇది సిద్ధార్థ్ ఆనంద్ తరహా రొటీన్ మాస్ సినిమా కాదు, ప్యూర్ నోలాన్ మ్యాజిక్ అంటూ పోలికలతో బాలీవుడ్ దర్శకులపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఉన్నారు. ది ఒడిస్సీ వసూళ్లు బాలీవుడ్ కి ఒక అందని ద్రాక్ష లేదా కనిపించని డ్రీమ్ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే సినిమాపై అన్ని వైపులా ప్రశంసలు మాత్రమే కాకుండా మిశ్రమ స్పందనలు కూడా వస్తూ ఉన్నాయి. మెజారిటీ ప్రేక్షకులు మైండ్ బ్లోయింగ్ అని, నోలాన్ విజన్ అద్భుతమని ప్రశంసిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం అతడి సినిమాల్లో అంతగా ప్రభావం చూపని సినిమా ఇది అని, నాకు అస్సలు నచ్చలేదు అంటూ పెదవి విరిచారు. దీనికి తోడు పోస్ట్ కింద ఇందులో భోజ్పూరి నటుడు రవికిషన్ కూడా ఉన్నాడా అని ఒకరు సరదాగా కమెంట్ చేయగా, రకరకాల ఫన్నీ ఎమోజీలు, ప్రమోషనల్ స్పామ్ కమెంట్స్ తో పోస్ట్ నిండిపోయింది. ఏదేమైనా ది ఒడిస్సీ విజువల్స్, నటీనటుల ప్రదర్శన, ఐమాక్స్ కెమెరాల మేకింగ్ వల్ల ది ఒడిస్సీ థియేటర్లలో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ రికార్డులు నమోదు చేస్తూ బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులకు క్వాలిటీ అండ్ కంటెంట్ విషయంలో ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విజయవంతంగా 6 రోజులు పూర్తి చేసుకునే నాటికి ది ఒడిస్సీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా $303 మిలియన్ నుండి $346 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో దాదాపుగా 2800 కోట్ల నుండి 3000 కోట్లకు పైగా రాబట్టింది. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 6 రోజుల్లో దాదాపుగా 100.4 కోట్ల నుండి 104.69 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి నోలాన్ కెరియర్లోనే భారతదేశంలో అత్యంత వేగంగా 100 కోట్ల మార్కును దాటిన చిత్రంగా నిలిచింది.